అది అయితే అయితే అక్కడ కేసీఆర్ దేశవ్యాప్తంగా రాకూడదనేటువంటి ఒక కుట్రతో ఇద్దరు కలిసారు అనుకున్నప్పుడు నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వంలో రాబోయేది ఎన్డీఏ సర్కారా ఇండియా కూటమియా అంటే అక్కడైతే పోటీ ఉండాలి కదా. అక్కడ వాళ్ళకు అక్కడి వరకు ఉంచుకుంటు తెలంగాణ వరకు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల వారికి మోడీ గారికి ఏంది ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి చిన్న రాష్ట్రం ఇంత నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినారు, దీని మోడల్ అన్ని రాష్ట్రాలలో అంటా ఉన్నారు. పంజాబ్ రైతులను ఆకర్షితం అవుతున్నారు, మహారాష్ట్ర రైతులు ఆకర్షితులు అవుతా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రైతులు ఆకర్షితులు అవుతున్నారు. ఏంటి ఈ స్కీమ్స్, దళిత బంధు ఏంటి, రైతు బంధు ఏంటి, ఇవన్నీ వినూత్నంగా ఉన్నాయని చెప్పి కొంత మేరకు దేశంలోనే కొన్ని కుట్రలు జరిగినాయని మేము వింటా ఉన్నాం. సో ఆ రకంగా బీజేపీ కాంగ్రెస్ మా విషయం వచ్చేసరికి 2 ఒకటి అవుతున్నాయి. దేశమంతా కొట్లాడుకుంటున్నారేమో కానీ ఇక్కడ మాత్రం ఒకటి అవుతా ఉన్నాయి అనేది నా అభిప్రాయం. సో నెక్స్ట్ ఇండియా కూటమి కూడా భేటీ అయింది. ఖర్గే అయితే బెటర్ అనేటువంటి ఒక అభిప్రాయానికి మమతా బెనర్జీ, కేజ్రీవాల్, మిగతా లీడర్లు వస్తున్నారు. అక్కడ ఒక కాంపిటీషన్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ మోదీ కూడా నేనే 3rd టైం ప్రధానమంత్రిని అవుతాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. మీరు గమనించినట్టయితే మోడీ దాంట్లోనేమో అద్వానీని, మన రామ్ మనోహర్ కొంతమందిని రేపు రామ్ మందిర్ నిర్మాణం మురళీ మనోహర్ జోషి గారిని ఆహ్వానించట్లేదు. కేవలం వారి టీం ని, అంటే అద్వానీ గారే కదా ఇవాళ బాబ్రీ మసీద్ గాని ఆహ్వానించారు, కాకపోతే ఆరోగ్య కారణాల రీత్యా రావద్దు, అక్కడ హెల్త్ కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్. మోడీ గారేమో తను నిరంకుశత్వంగా నేనే, నా నాయకత్వమే దేశానికి నేనే ప్రధానిగా ఉండగలుగుతాను, ఇంకెవరు చేయలేరు అని పార్లమెంట్ లో పొగ బాంబులు పడ్డా ఈ రోజు వారు ఆ రకంగా చేస్తా ఉన్నారు, ప్రతిపక్షాల గొంతు నొక్కుతా ఉన్నారు అక్కడ. రెండోది ఇండియా కూటమిలో మీరు చూసినట్టయితే అఖిలేష్ గారికి వారికి పోసుకోవాలి. మొన్న ఎన్నికలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వాళ్ళు పోటీ పడి ఓడిపోయినారు కదా. అనేక రాష్ట్రాలలో వీళ్ళకి సయోధ్య ఎక్కడిది. సో అందుకనే పోస్ట్ ఎలక్షన్స్ చూద్దాం. ఎంపీ పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత ఏ రకంగా ఏ ప్రాంతీయ పార్టీలు ఒకటి అవుతాయి, ఏ రకంగా ఉంటే ఆ రోజు దేశానికి ఏది మంచి చెడు అనేది ఆ రోజు మేము కూడా ఒక నిర్ణయానికి వస్తాం. ప్రస్తుతం ఇక్కడ ఈ రాష్ట్రంలో గాడి తప్పకుండా మేము చేసిన అభివృద్ధిని ఛిద్రం చేయకుండా, తర్వాత దేశంలో దొంగలు పడ్డారు అనేది ఒకనాడు ఇవాళ తెలంగాణలో ఆ రకంగా జరగకుండా ఉండడానికి మేము కొంత గట్టి ప్రతిపక్షంగా ముందే నిలవరించి తస్మాత్ జాగ్రత్త అని చెప్పే విధంగా వ్యవహరిస్తున్నాం. అది ప్రజలకు ఉపయోగం. మేము సైలెంట్ గా ఉండి మూతులకు ప్లాస్టర్లు వేసుకొని అసెంబ్లీలో కూర్చోవడానికి పోతలేం కదా. ఇవాళ అసెంబ్లీకి పోతున్నామంటే ఆడ మాట్లాడడానికి పోతున్నాం, ప్రతిపక్షంగా మాట్లాడడానికి పోతున్నాం. ఇంకా మేము ఏం అనొద్దంటే మరి ఎట్లా? సో కాబట్టి ఒక వాచ్ డాగ్ లాగా, ఒక టార్చ్ లైట్ లాగా వాళ్ళకి ఉపయోగపడతాం. టార్చ్ లైట్ ఇన్ ద సెన్స్ మేము చేసిన అభివృద్ధి, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, కేసీఆర్ గారి ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు మీకు కావాలంటే అసెంబ్లీ వేదికగా చర్చలు సరిగా జరగనిస్తే మాకున్న అనుభవాన్ని వారికి ఇస్తాం. మంచి సహకారాత్మకంగా ప్రతిపక్షంగా ఉంటాం. లేదు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తాం, ప్రజా సమస్యలు చర్చింపబడవద్దు, మేము తప్పించుకోవాలి హామీల నుండి అంటే మాత్రం మిమ్మల్ని వెంటబడతాం. మీరు ఇచ్చిన హామీలు అమలు పరిచేదాకా మీ భర్తం పడతాం. దాంట్లో తప్పేముందండి, మా డ్యూటీ అది కదా. సో చేస్తున్న డ్యూటీ, ప్రజలు ఒప్పజెప్పిన డ్యూటీ మేము చేస్తుంటే వీళ్ళు ఇప్పుడే భయపడతా ఉన్నారు, ఇప్పుడే ఇంత స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళు రేపు ఎట్లా, 5 ఏళ్ళు ఎట్లా అనే భయంలోకి వాళ్ళు పోతా ఉన్నారు మెల్లిమెల్లిగా. సో వారు నైరాశ్యంలోకి జారితే మేమేం చేయాలి? మా ప్రతిపక్ష పాత్ర గట్టి ప్రతిపక్ష పార్టీ ప్రజల మెప్పు పొందే విధంగా మేము వ్యవహారం చేస్తాం తప్పకుండా. సో ఇప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనేది ఒక శ్వేతపత్రాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో కాంగ్రెస్ సర్కార్ బయట పెట్టబోతోంది. అయితే అదే టైంలో మీరు రిలీజ్ చేసినటువంటి ప్రగతి అన్నారు తప్ప అక్కడ మళ్ళీ అప్పులు అనేటువంటి అంశం అనేది రాలేదు. సో మెయిన్ ఫోకస్ అంతా కాంగ్రెస్ దాని మీదే పెట్టబోతోంది. దాన్ని ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ప్రయత్నం అందులో కనిపిస్తోంది. దీనివల్ల వారు పప్పులో కాలు ఎక్కడేస్తున్నారంటే, ఈ అనుభవం లేమితో ప్రభుత్వంలో ఇంతకుముందు ధనిక రాష్ట్రం అని చెప్పాం. ఇప్పుడు ఒక బ్యాంకుకు పోయినా, ఏడికి పోయినా అంటే రేపు ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టకూడదు. డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మనం ఒక ఇల్లు కడితేనే అప్పు చేయండి కట్టలేమండి. అందరం కూడా ఈఎంఐలు కడతాం, అభివృద్ధిలోకి వస్తూ ఉంటాం. వ్యాపారం పెట్టినా ఏది పెట్టినా. ఇవాళ అదానికి గొప్ప పేరు వచ్చినా, అంబానీకి గొప్ప పేరు వచ్చినా, ప్రపంచంలోనే ఆర్థిక దిగ్గజాలు అన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్యాంకులలో అప్పులు చేసిన వాళ్ళే. సో మనం అప్పులే చేయకుండా అభివృద్ధి అనేది ఈ ప్రపంచంలో నేటి యుగంలో మాత్రం సాధ్యం కాదు, అది అసాధ్యం. రెండోది ఏంటంటే, వీరు రేపు తెలంగాణని భారతదేశ పటంలో తెలంగాణలో చాలా అప్పులు ఉన్నాయట, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు, రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు, మౌలిక సదుపాయాల కల్పన జరపలేదు, చాలా దివాలా తీసింది అని అంటే రేపు ఇంటర్నేషనల్ స్థాయి పెట్టుబడులు వస్తాయా అండి? ఇది పరిపాలనలో అవగాహన లేనితో మాట్లాడుతున్న మాట. సో మనం కొంత గొప్పగా కనిపించి, కొంత గొప్పగా మన చేసినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి
ఏ ప్రభుత్వమైనా వాళ్ళు చేసినప్పుడు కొంత డెవలప్ అయింది, మేము చేసినప్పుడు ఏం డెవలప్ అయిందో చెప్తూ వేరే రాష్ట్రాల నుండి కానీ దేశాల నుండి కానీ పెట్టుబడులు రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడే వీళ్ళు చాలా రేపు రాబోయే కాలంలో తెలంగాణ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటది ఈ అవగాహన లేమితో అని మాత్రం నేను భావిస్తున్నాను. సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. కేసీఆర్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత రాలేని పరిస్థితులు. నెక్స్ట్ మాత్రం ఆయన పార్లమెంట్కి వెళ్తారు, మెదక్ నుంచి పోటీ చేస్తారు అనేది వినిపిస్తోంది. వారి మనసులో ఏముందో నాకు తెలియదు కదా. మీకు తెలిస్తే మీరంటే జ్యోతిష్ శాస్త్రం జర్నలిజం లో ఏదైనా లేదు, జర్నలిజం జ్యోతిష్ శాస్త్రం ఏం లేదు అక్కడ. అదొక సబ్జెక్ట్ ఉంటే మీరు చదువుతారేమో, కానీ ఐ డోంట్ నో. నేను కరెంట్ పాలిటిక్స్ మీద చర్చ చేస్తాను. బట్ నేను స్టేట్ సెక్రటరీగా మా పార్టీలో ఏమైనా నిర్ణయం జరిగితే ఐ కెన్ టెల్ యూ. సో మాకు ఇంకా పార్టీ కార్యవర్గ సమావేశం జరగలేదు. అటువంటి ఏమైనా జరిగినప్పుడు నేను చెప్పాల్సినవి చెప్తాము, జనరల్ గా చెప్పకూడని చెప్పము. వీఆర్ హ్యావింగ్ సమ్ సర్టెన్ లిమిట్స్ కదా యాజ్ ఎ పార్టీ సోల్జర్ గా. సో కమింగ్ బ్యాక్ టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు హైకోర్టులో ఉంది, అది సిబిఐ ఎంక్వైరీని అడుగుతున్నారు. ఓవరాల్ గా ఇప్పుడు దాన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలి. నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ప్రతిష్టాత్మకంగా భావించింది కేసీఆర్ సర్కార్. బట్ అక్కడే కాళేశ్వరంలోనే కమిషన్లు ఎక్కువ ఉన్నాయి, అవకతవకలు ఎక్కువ జరిగాయి, అండ్ నిర్మాణపరమైనటువంటి లోపాల మీద దృష్టి పెట్టలేదు. డిజైన్ అంతా కేసీఆర్ చేశారు, ఒక చీఫ్ ఇంజనీర్గా కేసీఆర్ చేశారు అనేటువంటి భావన కూడా ఉంది. అదే కాంగ్రెస్ సర్కార్ ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పుడు అదే సబ్జెక్ట్ మీద వీళ్ళు పోతే ప్రజలకు లాభం అయితే చెప్పండి. ప్రజలకు 500 రూపాయలు సిలిండర్ వస్తే చేయమనండి, 500 ఇమీడియట్ పెన్షన్లు వస్తే చేయమనండి, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు రైతు బంధు ఇవన్నీ స్కీమ్స్ వస్తాయంటే చేయమనండి. మమ్మల్ని జైల్లో పెడితే వాళ్ళు సంతృప్తి చెందారంటే పెట్టమనండి. మేము కాదనట్లేదు. ఉంటే ఏవైనా వెలికి తీయాల్సింది, అవినీతి మీద చేయొద్దని మనం ఎట్లా అంటాం? ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్టు అక్కడ ఏమైనా జరుగుంటే తీయండి, కానీ అదే పెద్ద ఫోకస్గా అంటే వేరే పని లేనట్టుగా ఎట్లా టిఆర్ఎస్ పార్టీని దోషిగా నిర్ధారించాలి, ఆ నిర్ధారించిన తర్వాతనే మేము ప్రభుత్వం నడుపుతాం, అప్పటిదాకా మేము ఇదే పనిలో ఉంటాం, కక్ష సాధింపు చర్యలే చేపడతాం. ఎక్స్పర్ట్ అయ్యే ఆఫీసర్లు ఉన్నారు, కొంత 10 రోజులు వాడుకొని పాత ఎట్లా చేస్తున్నారో, ఆ రైతు బంధు స్కీమ్ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో ఆ ఉన్నోళ్ళతోనే దాన్ని టకటక వేయించుకొని, పెన్షన్ స్కీమ్ ఎవరో ఇంప్లిమెంట్ చేస్తున్నారో, ఆ వెల్ఫేర్ ఎవరు చేస్తున్నారో అవన్నీ కొద్దిగా చేయించుకొని ఒక 5-10 రోజులలో అధికారులను కొంతమందిని మార్చుకుంటూ ముందుకు పోతే అయిపోతుంది. ఇదేమో మొత్తం ఇమీడియట్ గా రివర్స్ చేసినట్టుగా చేస్తే రేపు అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఇబ్బందులు వస్తాయి. సో వారి ఇష్టం, వారి ప్రెరగేటివ్, సీఎం గారికి ఉన్న అధికారాలు వారు చేసుకోమని కాదంటలేము, అవి కక్ష సాధింపుల చర్యలాగానే కనిపిస్తున్నాయి. సో రోజు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఉన్న ఎక్స్పర్టీజాన్ని వాడుకోవాలి, అది అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, ప్రతిపక్షం అయితేనేమి. సో అందులో ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి గారు కొత్తగా అయినారు, నిజంగా కూడా బాగా కష్టపడి పైకి వచ్చినారని అంటూ ఉన్నాను. కానీ మంత్రిగా అనుభవం లేదు, కానీ ముఖ్యమంత్రిగా అనుభవం లేదు. సరే ఆ పార్టీ అనుభవం తీసుకుంటాడేమో అని మాకు కొంత భయం. ఎందుకంటే ఆ పార్టీని ఈ తెలుగు గడ్డ కానీ తెలంగాణ గడ్డ కానీ మొదటి నుండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మనం ఉన్నాం. ఎందుకున్నామంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ వ్యవహార తీరు పైననే ఒక పార్టీ పుట్టుకొచ్చింది తెలుగుదేశం గానీ. తెలంగాణ ఇచ్చింది మేమే అనేటువంటి నినాదం, దాన్నే ఈసారి ప్రజల్లోకి తీసుకెళ్లారు, అందువల్లే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది అనేది కూడా ఉంది కదా కాంగ్రెస్ వైపు నుంచి. డెఫినెట్ గా ఆ క్రెడిట్ వాళ్ళకి దక్కుతుండే ఎప్పుడు 2014 కంటే ముందు ఇచ్చుంటే. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించే టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత, పోరాటం చేసిన తర్వాత, అనేక మంది చనిపోయిన తర్వాత, పార్లమెంటులో లాస్ట్ సెషన్ లో పోతూ వారు ఒక పొలిటికల్ మైలేజ్ తీసుకొని ఇద్దామన్నట్టుగా ఇచ్చినారు. కాబట్టి అది ఆ క్రెడిట్ వాళ్ళకి ప్రజలు ఇయ్యలే. మనం ఏం చేద్దాం 10 ఏళ్ళు, అరే టిఆర్ఎస్ పార్టీ పుట్టినాకనే కేసీఆర్ గారి ఆలోచనతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మాకు ఆ దశాబ్ద కాలం పాటు మొదటి పరిపాలన ఎందు గురించి తెలంగాణ తెచ్చుకున్నాం మీకు అవగాహన ఉంది కాబట్టి చెయ్యండి అన్నారు. 10 years మేము పరిపాలించినాం. ఇప్పుడు కూడా కొద్ది శాతం ఒక 1.85% పీపుల్, అది కూడా ఎవరైతే ఓటు వేసినారో వారు ఆ రకంగా తీర్పు ఇచ్చినారు. సో ఈ రోజు ప్రతిపక్షంగా కూడా ఉండండి ఒకసారి చూద్దాం అనుకున్నారు వాళ్ళు. సో చేస్తున్నాం. సో ఈ ప్రతిపక్ష పార్టీలు చెప్పిన అబద్ధాలకు జరిగినాయా, ఎన్నికల రిజల్ట్ ఇట్లా వచ్చిందా, లేదు మా వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా, మేము సమీక్షించుకొని రాబోయే కాలం చూద్దాం, ఏం జరుగుతుందో మనం చూడబోతాం. ఎందుకు ఇవన్నీ సో 5 ఏళ్ల కాలం ఉంది. ఈ రోజు రేపు జరిగేటువంటి అసెంబ్లీ సెషన్ లో కూడా ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దెమ్ ఆల్సో, వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.